అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే కాస్త పొలిటికల్ లేదా బిజినెస్ పీపుల్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాజకీయం చేస్తే రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయిని ఎక్స్పోర్ట్ చేసి ఒక గంజాయి హబ్గా తయారు చేశారు. ఆ తర్వాత శాండ్ ద్వారా నదులన్నింటినీ కూడా దోచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ ఏమన్నా వస్తూ ఉంటే ఆ ఇండస్ట్రీస్ని బయటికి పంపించేదాకా నిద్రపోలా. వాళ్ళ దగ్గర జిఎస్టీ వాళ్ళని పంపించటం, లేదా ఫారెస్ట్ వాళ్ళని పంపించటం, లేదా మీ దాంట్లో వేరే ల్యాండ్ ఉందని చెప్పి ఆ విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ సోలార్ ఏదైతే ఉందో ఇవాళ ఈ సెక్కికి అగ్రిమెంట్ ద్వారా ఆదాని ద్వారా వాళ్ళు వచ్చినటువంటి న్యూస్ పేపర్ చూస్తా నిన్నంతా కూడా సోషల్ మీడియా చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా పేరు చెప్పకపోయినా ఒక ముఖ్య అధికారి ఆ రాష్ట్రానికి, అంటే ఆయనే నెంబర్ 1 ఉన్నాడు కాబట్టి 1750 కోట్ల రూపాయలు అకౌంట్కి డబ్బులు వచ్చిందని చెప్పిన తర్వాత మీరు ఒకసారి కనుక ఆలోచిస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటారు చూడండి. 5 or 6 పెట్టుంటాడు మొత్తం మీద, ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుండలా. కానీ ఈ 5 నెలల్లో దరిదాపుగా రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆయన, అసెంబ్లీకి వెళ్లకుండా. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్తే ఈయన చేసిన అప్పులు, దొంగతనాలు, మాఫియా అక్కడ అడుగుతారు, లైవ్ టెలికాస్ట్ వస్తుంది, దానికి సమాధానం చెప్పాలని భయపడే అసెంబ్లీకి వెళ్ళట్లా. ఈరోజు నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు దీని మీద పెట్టండి. ఏదైతే పవర్ బై అగ్రిమెంట్ చేశారో ఆ రోజు మేమందరం కూడా గొడవ చేశాం 2022లో. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది మీరు అది అగ్రిమెంట్ చేసుకోవద్దు అని జగన్మోహన్ రెడ్డికి. అయినా కూడా ఇతను డబ్బుల కోసం కకృతి పడి ఇవాళ అగ్రిమెంట్ చేసుకొని కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులు తీసుకున్నారని చెప్పి ఇవాళ అమెరికాలో ఉన్నాడు FBI వాళ్ళు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చక్కగా ఒక న్యూస్ పంపించారు. ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంగా లేకుండానే అవినీతి పనులు చేసి 1,00,000 కోట్లు సంపాదించారని చెప్పి ఆయన మీద కేసులు ఉన్నాయి. ఇవాళ రోజు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పని ఉంది, అయినా కోర్టుకు వెళ్లకుండా టైంపాస్ చేస్తున్నారు. అది ఒక సబ్జెక్టు. ఇవాళ ఇక జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి మరలా ఇక అమెరికా వెళ్ళాలి కేసుల కోసం. ఇక్కడ ఇండియా దాటిపోయి ఇక ప్రపంచ దేశాల స్థాయికి వెళ్ళిపోయింది మన పరపతి. సో ఈ యొక్క అవినీతి ఏదైతే ఉందో దీన్ని ప్రజలకి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. వేరే స్టేట్లో ₹99 ఉంటే నీ దగ్గర ఎందుకు ఎక్కువ తీసుకున్నావు రేటు, ఎందుకు రేటుకి ఎక్కువ ఇచ్చావు, ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ కూటమి వచ్చిన తర్వాత నువ్వు ముందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కనుక ముందుగానే 25,000 కోట్లు ఏ విధంగా అప్పు తీసుకున్నావో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ముందుగానే అప్పులు చేసి రాబో 5 సంవత్సరాలు కూడా ట్రూఅప్ ఛార్జెస్ అని, డిపాజిట్స్ అని రకరకాల పేర్లతో మీరు ముందుగానే అప్పులు చేసేసి ఇవాళ రాష్ట్రంలో ప్రజల మీద విద్యుత్తు రేట్లు పెరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, ఈయనతో పాటు రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్నంతా దీనికి జేపీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని. అసలు రాహుల్ గాంధీ గారు మీకు అసలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మన దేశం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్తుందో మీరు ఒకసారి చూస్తున్నారా అని అడుగుతూ ఉన్నాను. ఇవాళ దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి దేశంలోనూ మోడీ గారి యొక్క భాగస్వామ్యంతో ఏదో ఒక వార్ అవ్వచ్చు లేదా బిజినెస్ అవ్వచ్చు ఆయన ద్వారా జరుగుతూ ఉంది. ఇవాళ ప్రపంచంలో మన స్థాయి పెంచినటువంటి వ్యక్తి మోడీ గారు. మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఆదాని సంబంధం, మోడీ గారు, నెక్స్ట్ మోడీ గారి పరిస్థితి ఏంది, మోడీ గారి పరిస్థితి. నేను ఈ సందర్భంగా పనిచేస్తున్నాను, అవినీతికి అడ్డా అయినటువంటి కాంగ్రెస్ పార్టీ దాంట్లో నుంచి వచ్చిందే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పిల్ల కాంగ్రెస్. దాంట్లో ఒక శాఖ అంతే, ఇంకొక కొమ్మ, దానికి ముళ్ళు ఉన్నాయి దీనికి ముళ్ళు ఉన్నాయి అంతే. అవినీతి అనే ముళ్ళు అనేది ఈ 2 ఉన్నాయి జంట కవుల్లాగా. ఇవాళ రాహుల్ గాంధీ గారు మారుతూ ఉన్నారు. ఏం మారుతున్నారంటే ఆదాని చాలా బీజేపీ. ఇవాళ మీరు ఇండియా కూటమిలో ఎవరున్నారండి, స్టాలిన్ మీ దాంట్లో ఉంది.
ఇప్పుడు అగ్రిమెంట్ జరిగింది ఎక్కడ? ఛత్తీస్గఢ్లో, అక్కడ మీ గవర్నమెంటే ఉంది. రాజస్థాన్లో అక్కడ జరిగినప్పుడు అశోక్ గెహ్లాట్, అది మీ దగ్గరే ఉంది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ టైంలోనే జరిగింది. ఇలా మీరు కనుక చూసినట్లయితే ఎక్కడైతే మీరు చేయించారో, మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట ఆదానికి మీరు పెట్టుబడులు ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే మేము పేపర్ రిలీజ్ చేయడం కూడా జరుగుతోంది. అందులో మీరు ఒకసారి కనుక ఆలోచిస్తే భూపేష్ బఘాలా ఛత్తీస్గఢ్లో 25,000 కోట్ల రూపాయలు బొగ్గులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అశోక్ గెహ్లాట్ 65,000 కోట్లు. కేరళలో అక్కడ మరి కాంగ్రెస్ సిపిఎంఏ కదా ఉంది. నిన్న సిపిఎం వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు ఏదో పెద్ద ఇదైనట్టు. మరి వాళ్ళు 70,400 కోట్ల రూపాయలు వాళ్ళు అక్కడ ఆదానికి వర్క్లు ఇచ్చారు. కర్ణాటకలో 1,00,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అగ్రిమెంట్ చేసుకోబోతా ఉన్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి 60,000 కోట్లు. మరి అదేవిధంగా మీరు కనుక చూస్తే రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న 100 కోట్ల రూపాయలు డొనేషన్ తీసుకున్నారు. 12,400 కోట్ల రూపాయలతో అక్కడ అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ విధంగా మీరు కనుక చూస్తే రాహుల్ గాంధీ గారికి కాస్త మతిపరుపు వచ్చినట్టుంది. వాళ్ళ స్టేట్లో ఉన్నప్పుడే అదానీ గారికి మన్మోహన్ సింగ్ టైంలో మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవాళ రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వం మొదటిసారి వచ్చినప్పుడు 2004-09లో 10,500 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు, అదే 2009-14లో వచ్చినప్పుడు 10,730 కోట్లు 8 ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. ఇది కాక ఒక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో లేదా ఎన్డీఏ కూటమిలు ఎవరైనా ఉన్నారో వీళ్ళున్న చోట మాత్రమే ఆదానికి ఎక్కువ ఇంట్రెస్ట్గా వాళ్ళు ప్రాజెక్టుని బొగ్గు గనులు అవ్వచ్చు, పవర్ ప్రాజెక్టులు అవ్వచ్చు, వాళ్ళు చేసి వాళ్ళ ద్వారానే ఈ యొక్క కిక్ బ్యాక్స్ చేయడం జరిగింది. ఇది మేము భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలు అంటే ఈ సంవత్సరంతో కలిపితే ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ అవినీతి వచ్చిందా? అంతకుముందు మీరు రఫేల్ అని చెప్పారు, రఫేల్లో అవినీతి జరిగిందని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? చివరి సుప్రీంకోర్టు అక్షంతలు ఇస్తే మీరు క్షమాపణ చెప్పారు. ప్రతిదీ అంతే, ఏది జరిగినా సరే. ఇవాళ చంద్రమండలం మీదకి ఒక రాకెట్ పంపించామంటే దాని మీద కూడా జేపీసీ ఏమంటాడు, జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమంటాడు ఆయన. సో ఇవాళ అక్కడ అవినీతి కాంగ్రెస్ అక్కడుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదేదో చిన్న విషయం కాదు. గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి రాష్ట్రాన్ని దోచుకుతున్నటువంటి పరిస్థితి మాట్లాడితే మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు, అదేవిధంగా ఏబిఎన్, ఈటీవీ, ఈ రకరకాలుగా టీవీ5లు, ఆ టీవీలు, ఈ పేర్లు చెప్తా వీళ్ళందరూ కూడా మాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారన్నారు. నీకు ఇవాళ ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయంటే ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నీలాగా ఇంట్లో ఉన్నటువంటి బంధు ప్రేమ లేకుండా నీ సొంత బాబాయ్ చనిపోతేనే నువ్వు ఇంతవరకు ఆ కేసు గురించి పట్టించుకోండి హైకోర్టులో విత్డ్రా చేసావు. నువ్వు మాట్లాడేది ఇవాళ పొద్దున్నే చూస్తామంటే చెప్తా ఉన్నాడు. అది ప్రెస్ మీటా లేకపోతే రికార్డింగ్ చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. ఇవాళ ఇంట్లో కూర్చొని ఇప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు పరదాల ద్వారా తిరిగావు. ఇవాళైనా పబ్లిక్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడదాం లేదు. వస్తే అడుగుతారు మిమ్మల్ని, నువ్వేం చేసావా 5 సంవత్సరాలు, నువ్వేం చేసావు ఈ రాష్ట్రానికి, ఎంత దోచుకున్నావు, దోచుకున్న దాంట్లో నువ్వు ఏ విధంగా విదేశాలకు తరలించావు అనేది అడిగే పరిస్థితి వాళ్ళ ప్రజల్లో చైతన్యం వచ్చింది. మీరు కనుక చూస్తే వాళ్ళ ఈ రాష్ట్రంలో మనం ఒకప్పుడు 1972, 70, 80 ప్రాంతాల్లో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఏదైనా ఇల్లు కట్టాలంటే తాటాకులు 4 బొంగులు ఇచ్చేవాళ్ళు. ఎందుకు? అవి అయితే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడాలి, మన దగ్గరికి వస్తారని. ఇవాళ మోడీ గారు ప్రతి చోట ఇళ్ళు కట్టిస్తూ ఉన్నారు, పక్కా ఇళ్ళు, ప్రతి ఇంటికి వాటర్ ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రతి ఇంటికి సోలార్ పవర్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ మనం భారతదేశంలో ఎక్కడ కూడా పవర్ కట్ లేకుండా 24 గంటలు అన్ని రాష్ట్రాల్లో ఇస్తూ ఉన్నారు. ఇవాళ దేశం ఆ విధంగా ముందుకు పోతుంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని రైతులకి ఒక సబ్సిడీ లేదు, డ్రిప్ లేదు, స్ప్రింక్లర్ లేదు, ఒక టర్బాలిన్ లేదు, ఒక ట్రాక్టర్ లేదు. రైతులు నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ
ఈ ముగ్గురు కూటమి గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గా ఉంది అని చెప్పి ప్రజలు మళ్ళీ బయట మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మీకు అట్టాకు ఫ్యామిలీ బంధాలు లేవు, ప్రజల మీద ప్రేమ లేదు. ఓ పక్కన చూస్తూ ఉన్నాం రోజు మీ చెల్లి తల్లి ఏ విధంగా మీతో ఫైట్ చేస్తూ ఉన్నారో. ఇది ఏ పార్టీలకు సంబంధం అండి? ఇది మీ కుటుంబ విషయం, ఎవరికేం పని? పేపర్లో మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా ఉంది 11 o'clockకి షర్మిల గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నారని. అంటే నేను ఎందుకు చెప్తున్నానండి? నీ ఇంట్లో సమస్య దేశ సమస్యగా చిత్రీకరిస్తావేంటి? ప్రతి ఇంట్లో గొడవలు ఉన్నాయంటావేంటి? ప్రతి ఇంట్లో ఎందుకు ఉంటాయి గొడవలు? ఓ గొడవలు ఉంటే అడ్జస్ట్ అవుతారు, లేదా నువ్వు ఆస్తుల దగ్గర అక్కడేం వేరే గొడవలు ఏమేమి ఆస్తుల గురించి తగాదా ఇవాళ. అదే మీ బాబాయ్ హత్య చేస్తే నువ్వు దాన్ని ఎవరు హత్య చేశారో వాళ్ళని తీసుకుని జైల్లో వేయించాల్సింది పోయి నువ్వే సిబిఐకి ఇవ్వమని చెప్పినాడివి, అవసరం లేదని చెప్పు. హైకోర్టులో వేసినాడు, మళ్ళీ అవసరం లేదన్నావు. 5 సంవత్సరాలు నువ్వు ఉండి ఏం కేసుని బయటికి తీసుకొచ్చావు? నీకా బంధుమిత్రులు లేకపోతే ఎథిక్స్ గురించి మాట్లాడేది? అబద్ధాలు చెప్తున్నారని కూటమి గురించి మాట్లాడతావా? నువ్వేం అబద్ధాలు చెప్పావు? నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నా. మీ పార్టీ తరఫున ఎవరైనా వస్తే నేను ఛాలెంజ్ మాట్లాడతాను ఆర్గ్యుమెంట్కి. ఏం చెప్పారు మీరు? ఒకే రాజధాని అమరావతిలో ఉంటుంది, దాన్ని బ్రహ్మాండం చేస్తాం, ప్రపంచంలో రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నావు. ఏం చేశారు మీరు? రాగానే 3 రాజధానులు అన్నావు. ఇదే నీ నిజం. ఏం చెప్పావు? ముందు రాగానే విడతల వారీగా నేను క్లోజ్ చేస్తాను. దాన్ని ప్రభుత్వం అమ్మే విధంగా తీసుకొచ్చిన ఘనత మీకు దక్కిద్ది. అదేవిధంగా ఎంప్లాయీస్కి ఏం చెప్పారు? సిపిఎస్ రద్దని చెప్పారు. ఏం చేశారు మీరు? అంటే మీరు అబద్ధాలు చెప్పింది మీరు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు మోసం చేసి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి మీరు చేసిన ఖర్చుని మీరు చేసిన అప్పుల్ని తీరుస్తూ సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర కూటమి ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడటం తగ్గించండి. మాట్లాడితే జనాలు ఇక మిమ్మల్ని పబ్లిక్ కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ముందు మీరు రేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కోర్టుల సంగతి దేవుడెరుగు. ఇక వేరే దేశాలకు వెళ్ళడానికి మీకు పాస్పోర్ట్ రెడీ చేసి వాళ్ళు మిమ్మల్ని ఆ కేసుకి అటెండ్ అయ్యే విధంగా చేస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఈ రాష్ట్రంలో వైసీపీ పిల్ల కాంగ్రెస్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరే ఈ దేశానికి పట్టినటువంటి గ్రహణం అని చెప్పాలి. ఏ రోజు కూడా ఈ దేశం గురించి డెవలప్ గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే వీళ్ళకి కావాల్సింది అవినీతి. మనం ఒకప్పుడు భారతదేశం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతికి అడ్డాగా ఉండి ఆ విధంగా ముందుకెళ్ళే ఈ దేశాన్ని వాళ్ళు అధోగతి పట్టించి గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ గారు అవ్వచ్చు, లేకపోతే మన పుతిన్ గారు అవ్వచ్చు, ఏ దేశ ప్రెసిడెంట్ అయినా సరే ఇవాళ మోడీ గారితో మంచి సంబంధాలు, మంచి వ్యాపార సంబంధాలు కాకుండా ఒక రాజనీతికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇవాళ ఈ దేశం గురించి ముందుకు తీసుకెళ్తా ఉంటే ఇక్కడ ఈ రాహుల్ గాంధీ గారు మాట్లాడటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా తొందరలో దీనికి సమాధానం చెప్పకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Save a life. Download uBlood app. uBlood for the new blood.